వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను పూర్ణిమ. కూల్చివేతల వ్యవహారంలో రాజకీయం కక్ష లేదు అన్న సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా ఏర్పాటు మంచిదన్న సిపిఐ నారాయణ. రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులతో మంత్రి పొంగులేటి సమీక్ష. టాప్ 9 బులెటిన్ లో ముందుగా తెలంగాణ టుడే టాప్ 9 న్యూస్ చూద్దాం. రాజకీయం కోసమో నాయకులపై కక్ష కారణంగానో కూల్చివేతలు చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువులు ఆక్రమించిన వారి భడతం పడతామని ప్రకటించారు. అక్రమ నిర్మాణాలను వదిలేది లేదని తెలిపారు. ఆక్రమణదారుల చెర నుంచి చెరువులకు విముక్తి కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైడ్రా తన పని తాను చేసుకుంటూ ముందుకు పోతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. హైడ్రాతో రాజకీయ కుట్రకు తెరలేపారన్నారు. విష జ్వరాలతో రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో ఒకరు జ్వరంతో బాధపడుతూ పిట్టల్లా చనిపోతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రంలో డెంగీ కేసులు 36% పెరిగాయని, ప్రభుత్వం ఇప్పటి వరకు దానిపై సమీక్ష చేయకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు కావడం ఇంకా కలగానే ఉందా? అపోలో ఫర్టిలిటీతో మీ కలను నిజం చేసుకోండి. ఉచిత సంప్రదింపుల కోసం కాల్ చేయండి 9953420368. హైడ్రా ఏర్పాటు మంచి పరిణామమని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. బిగ్ బాస్ కే బిగ్ బాస్ నాగార్జున కబ్జాకు పాల్పడ్డారని ఆరోపించారు. నాగార్జున నుంచి 10 సంవత్సరాల అద్దె వసూలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కలున్న కుంటలు, చెరువులను కాపాడాలని నారాయణ కోరారు. ఈ విషయంలో ప్రభుత్వానికి సిపిఐ పూర్తి మద్దతిస్తుందని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు జరిగిన కూల్చివేతలపై హైడ్రా స్పష్టత ఇచ్చింది. 18 చోట్ల చెరువులను ఆనుకునున్న 43 ఎకరాల్లో నిర్మాణాలు తొలగించామని హైడ్రా వెల్లడించింది. పల్లం రాజు, అక్కినేని నాగార్జున, సునీల్ రెడ్డి, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు, కావేరీ సీట్స్ యజమాని భాస్కర్ రావు, ప్రో కబడ్డీ యజమాని అనుపమకు చెందిన నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. హైడ్రా కూల్చివేతలపై ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులు, మధ్యతరగతి వారిని భయపెట్టాలని చూస్తున్నారన్నారు. సామాన్య ప్రజలకు నిద్ర లేకుండా రేవంత్ రెడ్డి చేస్తున్నారన్నారు. ఇప్పుడేదో 4 రోజులు హీరో అన్నట్లుగా డ్రామా చేస్తున్నారన్నారు. పెద్దవాళ్ల భవనాలు కూల్చితే మంచిదేనన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు ఉద్యోగులు నిజాయితీగా, అంకిత భావంతో పనిచేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఆయన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులతో సమావేశమయ్యారు. 2014లో 2746 కోట్ల రూపాయలుగా ఉన్న రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం గతేడాది 14,588 కోట్ల రూపాయలకు చేరుకుందని రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ బుద్ధప్రకాష్ వెల్లడించారు. కర్ణాటకలో జరిగిన వాల్మీకి కుంభకోణంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు లింక్ ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ లో 9 మంది ఖాతాల్లోకి వాల్మీకి కార్పొరేషన్ కు చెందిన 45 కోట్ల రూపాయలు బదిలీ చేశారని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులను కాపాడుతున్నది ఎవరని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో రాహుల్ గాంధీ నోరు విప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే వాటిని పట్టించుకోకుండా రాష్ట్ర పాలకులు ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. రాష్ట్రంలో డెంగీ కేసులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి వెంటనే ఆసుపత్రులను సందర్శించాలని డిమాండ్ చేశారు. మంత్రుల మధ్య సమన్వయం లోపించిందని, పొంతన లేని ప్రకటనలే దానికి నిదర్శనమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. విద్య, వైద్యం, పంచాయతీలకు నిధులు కేటాయించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలిస్తున్నారు కానీ దిగువ స్థాయి వారికి ఇవ్వడం లేదని కూనంనేని తెలిపారు. తెలంగాణలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తానన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను కలిసిన రష్యా వ్యోమగామి. చిన్న వయసులోనే మంత్రినైన తనను అందరూ ప్రోత్సహిస్తున్నారన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఏపీ టుడే టాప్ 9 న్యూస్ చూద్దాం. తెలంగాణలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ లో ఆయన టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్న కమిటీలన్నీ రద్దు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. తెలంగాణలో ఆన్లైన్ లో పార్టీ సభ్యత్వ నమోదుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. రష్యా వ్యోమగామి సెర్గీ కొరాస్కోప్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. భారత పర్యటనకు వచ్చిన సెర్గీ గతంలో 6 నెలల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లో గడిపారు. ఆయన వెంట స్పేస్ కిచ్ ఇండియా సంస్థ ప్రతినిధులు కూడా వచ్చారు. తమ పరిశోధనలు, తయారు చేసిన శాటిలైట్ల గురించి ఈ బృందం పవన్ కళ్యాణ్ కు వివరించింది.
36 ఏళ్ల చిన్న వయసులో కేంద్ర మంత్రిగా తానున్నానంటే ఆ గౌరవం శ్రీకాకుళం జిల్లాదేనని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. చిన్న వయసులో మంత్రిగా ఉన్న తనను ఇతర కేంద్ర మంత్రులు ఎంతో ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. శ్రీకాకుళంలో PRTU సమావేశంలో రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. తమ పదవిని ఉపయోగించుకొని ఈ ప్రాంతానికి మన రాష్ట్రానికి శాశ్వతంగా నిలిచిపోయే కార్యక్రమాలపై దృష్టి సారించారన్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంలో మరణించిన ఇంజనీర్ చల్లపల్లి హారిక కుటుంబాన్ని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పరామర్శించారు. కాకినాడ రూరల్ పరిధిలోని వలసపాకలోని హారిక ఇంటికొచ్చారు. ప్రభుత్వం నుంచి రావాల్సినవేవైనా ఉంటే అవి అందించేందుకు కృషి చేస్తానని హారిక కుటుంబ సభ్యులకు పురంధేశ్వరి హామీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూడ్ వీడియోపై స్పందించారు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు. తనను రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేకే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో తిరుగుతున్నది మార్ఫింగ్ వీడియో అన్నారు ఎమ్మెల్సీ అనంతబాబు. వికృత చేష్టలతో అప్రతిష్ట పాలైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేసి రాజకీయాల నుంచి బహిష్కరించాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ ఎంపీ తోట త్రిమూర్తులతో దళితులను ఎలా చంపాలి, మహిళలను ఎలా వేధించాలనే దానిపై కార్యకర్తలకు వైసీపీ శిక్షణ ఇప్పిస్తుందని విమర్శించారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ త్వరలోనే గవర్నర్ను కలుస్తామని డొక్కా తెలిపారు. ఎమ్మెల్సీ అనంతబాబుపై ఎమ్మెల్యే శిరీషాదేవి ఫైర్ అయ్యారు. ఏజెన్సీలో మహిళలను వేధించడమే అనంతబాబు లక్ష్యమన్నారు. వైసీపీ నేతలు మహిళలను టార్గెట్ చేస్తున్నారని, ఇలాంటి వారిపై జగన్ ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు ఎమ్మెల్యే శిరీష. సత్యసాయి జిల్లా హిందూపురంలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలను తప్పుగా చూడాల్సిన అవసరం లేదని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. హిందూపురం జిల్లా కేంద్రంగా ఉండాలని కొందరు కోరుకుంటున్నారని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించాల్సిన అవసరం లేదని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పెన్షన్ విధానం యూపీఎస్ ను అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు తప్పుపట్టారు. జీపీఎస్లు యూపీఎస్లు తమకొద్దని పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. 5 ఏళ్లు పాలించే నాయకులకే పెన్షన్ ఇస్తున్నారని, అలాంటిది సేవే పరమావధిగా ఉద్యోగాలు చేస్తున్న వారికి పెన్షన్లు ఎందుకివ్వరని బొప్పరాజు నిలదీశారు. హైడ్రాపై మజ్లీస్ అధినేత ప్రశ్నలు. బీసీలకు రిజర్వేషన్లు పెంచకపోతే భూకంపం సృష్టిస్తానన్న తీన్మార్ మల్లన్న. ఆధునిక సదుపాయాలతో రూపుదిద్దుకోనున్న తిరుపతి బస్టాండ్. తెలుగు రాష్ట్రాల టాప్ 10 న్యూస్ చూద్దాం. తెలంగాణలో కులగణన ఖచ్చితంగా పూర్తి చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్లోని ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలో నిర్వహించిన ఓబీసీ అడ్వకేట్స్ కన్వెన్షన్ లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పాటులో బీసీల పాత్ర మరోలేందని పొన్నం అన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా బలహీన వర్గాల న్యాయవాదులు ఒక్కటి కావాలని పొన్నం పిలుపునిచ్చారు. హైడ్రా కూల్చివేతలపై స్పందించారు ఎంఐఎం చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. కొన్ని ప్రభుత్వ భవనాలను FTL కట్టారని, వాటిని కూడా కూల్చేస్తారా అని ప్రశ్నించారు. నెక్లెస్ రోడ్ కూడా FTL పరిధిలో ఉందన్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర నీటి కుంట ఉండేదని, మరి జీహెచ్ఎంసీ కార్యాలయం పరిస్థితి ఏంటో చెప్పాలన్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న హైడ్రా కూల్చివేతలను సమర్థిస్తూ సపోర్ట్ వాక్ జరిగింది. గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో హైడ్రా సపోర్ట్ వాక్ చేశారు. సేవ్ లేక్స్ సేవ్ లైఫ్ అనే నినాదంతో ఈ వాక్ నిర్వహించారు. హైడ్రాకు అండగా ఉందాం, గండిపేటను రక్షించుకుందామంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. తిరుపతి బస్టాండ్ ను ఆధునిక సౌకర్యాలతో విస్తరించాలన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశాల మేరకు NHLM అధికారులు తిరుపతి బస్టాండ్ ను పరిశీలించారు. బస్టాండ్ ఆవరణలోని వసతి సౌకర్యాల గురించి తిరుపతి ఎంపీ గురుమూర్తి అధికారులకు వివరించారు. బస్టాండ్ డిజైన్ కు త్వరలోనే సీఎం కు ప్రెజెంటేషన్ ఇస్తామని అధికారులు తెలిపారు. 3 ఏళ్లలో అత్యాధునిక సౌకర్యాలతో బస్టాండ్ ను పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు కొందరు రెడ్డి నాయకులు కుట్ర చేశారని తెలంగాణ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వాళ్లు ఎలా గెలుస్తారో తాను చూస్తానని సవాల్ విసిరారు. అసలు వడ్డీ చక్రవడ్డీ వీళ్లకు చూపిస్తానన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు రాకపోతే భూకంపం సృష్టిస్తానని తీన్మార్ మల్లన్న అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కొడంగల్లో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని కొడంగల్కు నియోజకవర్గానికి చెందిన కొందరు రైతులు ఆరోపించారు. పచ్చని తమ పంట పొలాల్లో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని రైతులు వ్యతిరేకించారు. గ్రామ పంచాయతీలు స్థానిక ప్రభుత్వాలన్నారు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన స్థానిక ప్రభుత్వాలను గత ప్రభుత్వం ప్రశ్నార్థకంగా మార్చిందన్నారు. కూటమి ప్రభుత్వం తిరిగి గ్రామ పంచాయతీలకు ప్రాధాన్యత ఇవ్వడం శుభపరిణామమన్నారు. పంచాయతీలకు నిధులు కేటాయించి గ్రామ సభలు నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో టెన్నిస్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి ప్రారంభించారు. ఈ అండర్-18 జూనియర్ ఇంటర్నేషనల్ టెన్నిస్ ఈవెంట్ లో అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా సహా అనేక దేశాలకు చెందిన 170 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. అక్టోబర్ 4 నుంచి 12 వరకు జరిగే తిరుమల బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చేసేందుకు కొత్తగా 8 ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. మరోవైపు ప్రముఖ క్రికెటర్ ఉమేష్ యాదవ్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. సినీ రచయిత రామజోగయ్య శాస్త్రి కూడా స్వామివారిని దర్శించుకున్నారు. మహిళలపై నేరాలు క్షమించరాని పాపాలన్న ప్రధాని మోదీ. మాదక ద్రవ్యాల రవాణా యావత్ ప్రపంచానికే సవాలన్న అమిత్ షా. యూనిఫైడ్ పెన్షన్ కాదు, ఇది యూటర్న్ ప్రభుత్వం అన్న మల్లికార్జున ఖర్గే. నేషనల్ టాప్ 9 న్యూస్ చూద్దాం. మహిళలపై జరిగే నేరాలు క్షమించరాని పాపాలని ప్రధాని మోదీ అన్నారు. ఆ పాపాలకు పాల్పడే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని జల్గావ్లో నిర్వహించిన లఖ్పతి దీదీ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. మహిళల శక్తి సామర్థ్యాలు పెరుగుతున్న వేళ వారి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రధాని అన్నారు. లఖ్పతి దీదీ కార్యక్రమంలో పాల్గొనేందుకు జల్గావ్కు వచ్చిన ప్రధాని మోదీకి మహిళలు హారతిచ్చి స్వాగతం పలికారు. అయితే వారి నుంచి హారతి పళ్లెం తీసుకుని ప్రధాని మోదీ ఆ మహిళలకు స్వయంగా హారతిచ్చారు. మహిళలతో మాట్లాడారు. స్వతంత్ర పోరాటం కోసం నాడు సమాజంలోని వివిధ వర్గాల యువత ఏకమైన రీతిలో ఇప్పుడు రాజకీయేతర రంగాలకు చెందిన యువత ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి వస్తే భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చవచ్చని ప్రధాని మోదీ అన్నారు. మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధాని మోదీ ఈ మేరకు పిలుపునిచ్చారు. రాజకీయేతర రంగాలకు చెందిన వారు కనీసం 1,00,000 మంది యువతీ యువకులు రాజకీయాల్లోకి రావాలని ప్రధాని సూచించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అనేది కేవలం భారతదేశానికి కాదు, యావత్ ప్రపంచానికే సవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇందులో విజయం సాధించాలంటే చతుర్ముఖ వ్యూహాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో కొత్తగా నిర్మించిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లో యు అన్నది మోదీ సర్కార్ యూటర్న్లకు సంకేతమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. జూన్ 4 తర్వాత ప్రధాని అహంకారాన్ని ప్రజాశక్తి అణచివేస్తోందన్నారు. 140 కోట్ల మందికి రక్షణగా తాము నిలుస్తూ ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరించేలా చూస్తామని ఖర్గే ఎక్స్ వేదికగా తెలిపారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు రిజర్వేషన్ వ్యతిరేక పార్టీలని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. భవిష్యత్తులో ఆ పార్టీతో ఎటువంటి పొత్తు తాము పెట్టుకోమని స్పష్టం చేశారు. కులగణన గురించి ఇప్పుడు పదే పదే నినదిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేపట్టలేదని మాయావతి ప్రశ్నించారు. బీఆర్ అంబేద్కర్ కు భారతరత్న ఇవ్వనందుకు కాంగ్రెస్ పార్టీని అంబేద్కర్ అనుచరులు ఎప్పటికీ క్షమించరని మాయావతి అన్నారు. మిస్ ఇండియా పోటీల్లో దళిత, ఆదివాసీ, వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం లేకపోవడంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తప్పుబట్టారు. మిస్ ఇండియా పోటీలు, సినిమాలు, క్రీడల్లోనూ రాహుల్ గాంధీ రిజర్వేషన్లు కోరుతున్నారని విమర్శించారు. ఇది ఆయన బాలబుద్ధికి నిదర్శనమని ఆరోపించారు. రాహుల్ గాంధీకి జేజేలు కొడుతున్న వారికి కూడా ఈ విషయంలో సమాన బాధ్యత ఉందని రిజిజు అన్నారు. నేరగాళ్లను రక్షించేందుకు లాయర్లు ప్రయత్నిస్తున్నారు కాబట్టే ప్రజలు తక్షణ న్యాయం కోరుకుంటున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. మహిళలపై అత్యాచారాలు, గృహహింసకు పాల్పడే వారి విషయంలో సానుభూతి చూపవద్దని ఆయన న్యాయవాదులకు సూచించారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాలకు తమ పార్టీ పోటీ చేస్తుందని, అందులో 40 మంది మహిళలుంటారని జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. 2030 నాటికి కనీసం 80 మంది మహిళలను సుశిక్షితులుగా చేసి వారిని నాయకురాళ్లుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. బీహార్ రాజధాని పాట్నాలో మహిళలతో చర్చా కార్యక్రమాన్ని ప్రశాంత్ కిషోర్ నిర్వహించారు. స్టాలిన్ పై రజనీకాంత్ పొగడ్తలు. పారిస్ బయలుదేరిన భారత పారాలింపిక్ క్రీడాకారులు. గుజరాత్ ను వీడని భారీ వర్షాలు. మెట్రో టాప్ 9 న్యూస్ చూద్దాం. తమిళనాడు దివంగత సీఎం కరుణానిధి ఎంతో ముందు చూపున్న నాయకుడని, ఆయన తీసుకున్న నిర్ణయాల కారణంగానే నేడు డీఎంకే పటిష్టంగా ఉందని ప్రముఖ నటుడు రజనీకాంత్ అన్నారు. చెన్నైలో కరుణానిధి జీవిత చరిత్ర పుస్తకావిష్కరణలో ఆయన పాల్గొన్నారు. మర్రి చెట్టు వేళ్లు భూమిలోకి చొచ్చుకుపోయినట్లు డీఎంకే పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్లిందని రజనీకాంత్ తెలిపారు. ఆ వారసత్వాన్ని ఇప్పుడు స్టాలిన్ కొనసాగిస్తున్నారని కొనియాడారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిన సమావేశంలో లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాంచీలో ఎల్జేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది.
వచ్చే 5 ఏళ్ల పాటు చిరాగ్ పాస్వాన్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. పారిస్ లో జరిగే పారాలింపిక్స్ లో పాల్గొనేందుకు 20 మంది ఆటగాళ్లతో కూడిన భారత బృందం ఢిల్లీ నుంచి బయలుదేరింది. ఈ నెల 28న ప్రారంభమయ్యే పారాలింపిక్స్ వచ్చే నెల 8 వరకు జరుగుతాయి. 2020 టోక్యోలో జరిగిన పారాలింపిక్స్ లో భారత్ బృందం 5 బంగారు పతకాలు సహా మొత్తం 19 మెడల్స్ సాధించింది. ఈసారి ఆ సంఖ్య 30 దాటుతుందని ఆటగాళ్లు ఆశాభావం వ్యక్తం చేశారు. సత్యం గెలవాలని తాను జైల్లో ఉన్న 17 నెలలు నిత్యం ప్రార్థించారని ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం ఆప్ నేత మనీష్ సిసోడియా అన్నారు. తనను అక్రమంగా కుట్రపూరితంగా జైల్లో పెట్టారని విమర్శించారు. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని మనీష్ సిసోడియా సందర్శించారు. ఆయన వెంట పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా వచ్చారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రామనాథ స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు రామేశ్వరం వచ్చారు. అక్కడి సముద్ర తీరంలోని పవిత్ర అగ్ని తీర్థంలో పుణ్య స్నానాలు ఆచరించారు. చాలా మంది భక్తులు అక్కడ శాస్త్రోక్తంగా తర్పణం, పిండ ప్రదానాలు చేశారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గీయుల మధ్య ఘర్షణలు, వర్షాలకు ఇళ్లలోకి వస్తున్న విష సర్పాలు, కార్డన్ సర్చ్ లో భారీగా పట్టుబడ్డ నాటుసారా. టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఆదివాసీల తీజ్ ఉత్సవంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే గుబ్బల బాలరాజు ఈ ఉత్సవాలకు హాజరయ్యారు. వీరిద్దరూ ఒకే చోట డాన్స్ చేస్తూ ఉండగా వారికి చెందిన వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు అతి కష్టం మీద వారిని చెదరగొట్టారు. నంద్యాల జిల్లా నందికోట్కూరులో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పోలీసులు 1000 లీటర్ల బెల్లం బూటను పారబోశారు. నాటుసారా నిల్వ చేసేందుకు దాచిన డ్రమ్ములు, బిందెలు ధ్వంసం చేశారు. 50 లీటర్ల నాటుసారాని కూడా పోలీసులు కనుగొన్నారు. ఆగస్టు 31 నాటికి నాటుసారా నిర్మూలించాలని ప్రభుత్వం ఆదేశించడంతో తెలంగాణలో ఎక్సైజ్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఒక డీసీఎంలో అక్రమంగా తరలిస్తున్న 60 క్వింటాళ్ల బెల్లం, 3 క్వింటాళ్ల పటికని స్వాధీనం చేసుకున్నారు. కోనసీమ అంబేద్కర్ జిల్లా రాజోలు దీవిలో 2 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు విష సర్పాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఒక వెల్డింగ్ షాప్ లోని కరెంటు మీటర్ బాక్స్ లో తాచుపాము చొరబడింది. స్నేక్ క్యాచర్ వచ్చి చాకచక్యంగా దాన్ని పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం ధర్మోరా వాగులో టాటా ఏస్ వాహనం చిక్కుకుపోయింది. వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో ఆ వాహనం మధ్యలో నిలిచిపోయింది. అందులో ఉన్న 3 జేసీబీ సాయంతో స్థానికులు కాపాడారు.